హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే అరబిక్ స్టైల్ రొయ్యలు మచ్చి పులుసు అలా చేసుకుందాం రండి. చూస్తారు కదా ఎంత బాగుందో, తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ముందుగా నేను వీడియోలో అయితే ఏమైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా నేను 2 కేజీలు రొయ్యలు తీసుకున్నాను. మీరైతే ఎన్ని తీసుకుంటున్నారో దానికి బట్టి సరిపడా కట్ చేసుకోండి. మసాలాలు కూడా అంతే. చూసారు కదా నేను ఏమైతే చూపిస్తున్నాను అవన్నీ చెప్పడం కన్నా చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను అనమాట వీడియోలో. ఆ వీడియోలో అయితే ఏమైతే చూపించానో అవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి. కలా పెట్టుకుని నేను ఏమైతే చూపించానో బిర్యానీకి సంబంధించిన అవన్నీ కూడా దాంట్లో వేయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అనమాట. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్ తొందరగా ఉడుకుతుంది అనమాట. రొయ్యలు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ లోపు అది మగ్గిలోపు బియ్యం తీసుకుని పక్కన పెట్టుకోండి. రొయ్యలు బాగా మగ్గిన తర్వాత టమాటీ, కొత్తిమీర, కరివేపాకు, 2 అల్లం వేసుకోండి. చూసారు కదా అది దానికి కావాల్సిన మసాలాలు చూపించాను కదా, అవి మీకు తగినంత తీసుకుని వేసుకొని పక్కన పెట్టుకుని అదే టమాటీ పేస్ట్ 1 ప్యాకెట్. చూసారు కదా ఇలా కర్రీలాగా అయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత బాగా కడిగి పెట్టిన రైస్ తీసుకొచ్చి దాంట్లో వేసేయండి. తర్వాత వేడి నీళ్ళు అయితే కాసుకుని పక్కన పెట్టుకున్నాను నేనైతే. మీరు కూడా అలా కాసుకుని పక్కన పెట్టుకుని వేడి నీళ్ళు వేసుకుని వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ తొందరగా అయిపోద్ది, ఎక్కువ టైం పడుతుంది అనమాట. చూసారు కదా ఫైనల్ అనమాట. ఇంకా కొంచెం పలుపు ఉంది, కొంచెం వాటర్ ఉంది అనుకుంటే సిల్వర్ పేపర్ ఉంటుంది కదా తీసుకుని దాని మీద పెట్టడం వల్ల ఏంటంటే అది క్లోజ్ చేయడం వల్ల మీకు తొందరగా అవుతుంది, నెక్స్ట్ బాగుంటుంది అనమాట. చూసారా ఫైనల్ డిష్ అయితే ఇది అయిపోయిందనమాట. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఫైనలీ నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకొస్తా. బాయ్ ఫ్రెండ్స్.